ఎముకలకు సంబంధించి ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఎముకలకు సంబంధించి కాల్షియం మరియు విటమిన్ డి అనేది అవసరం. విటమిన్ డి అనేది న్యాచురల్గా సూర్యకాంతిలో మనకి లభిస్తుంది. సూర్యకాంతిలో మనం డైలీ వాకింగ్ చేయడం వల్ల విటమిన్ డి న్యాచురల్గా లభిస్తుంది. అలాగే అమెరికా ఇలాంటి దేశాల్లో ఉండేవాళ్ళు అక్కడ సూర్యకాంతి తక్కువ లభించడం, లేకపోతే ఏసీ కార్లు ఎక్కువ తిరిగే వాళ్ళకి విటమిన్ డి లోపం అనేది సాధారణంగా చూస్తుంటాం. సో వీళ్ళందరూ వాళ్ళ విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ అలా వాడాల్సిన అవసరం ఉంటుంది. పైగా అమెరికా ఇలాంటి దేశాల్లో ఉండేవాళ్ళు మంత్లీ మెయింటెనెన్స్ డోస్ చొప్పున ఈవెన్ నార్మల్గా ఉన్నా కూడా దాన్ని మనం మెయింటైన్ చేసుకోవడం కోసం మంత్లీ క్యాప్సూల్స్ అనేవి వాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎముకల బలానికి కాల్షియం అవసరం కూడా ఉంది. కాల్షియం అనేది పాల పదార్థాలు, అలాగే నువ్వులు, మునగాకు ఇలాంటి ఆహారంలో మనకి లభిస్తుంది. ఇది వయసును బట్టి 500 మిల్లీగ్రాముల నుంచి 1500 మిల్లీగ్రాముల వరకు అవసరం ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే నెలసర్లు అయిపోయిన పెద్దవాళ్ళకి 1500 మిల్లీగ్రాముల వరకు అవసరం ఉంటుంది. పాలు పడవు అలాంటి వాళ్ళు టాబ్లెట్స్ వాడుకోవటం, అలాగే న్యాచురల్గా తినగలిగిన వాళ్ళు న్యాచురల్ ఫుడ్ డైలీ డైట్లో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది.